హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు డైలీ కిచెన్. అందరూ బాగున్నారా అండి? ఈరోజు మన రెసిపీ గుడ్లతో పన్నీర్ అనుకుంటారు, కానీ ఇది పన్నీర్ కాదు. తెలిసిన వాళ్ళకి ఇది గుడ్లు కూర అని తెలుస్తుంది. కొత్తగా తెలియని వాళ్ళకైతే మాత్రం ఇది పన్నీర్ ఏమో అనుకుంటారు ఎవరైనా. కాకపోతే ఇది గుడ్లతో ఈ విధంగా పన్నీర్లా చేసామండి. దానికోసం చూద్దాం ఇప్పుడు ఏం చేయాలో. ముందుగా నేను ఇక్కడ 4 ఎగ్స్ని తీసుకొని వాటిని ఇలా పగలగొట్టుకున్న తర్వాత దాంట్లోకి మిరియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా బీట్ చేసుకున్నానండి. ఈ విధంగా బీట్ చేసుకున్న తర్వాత దీనిపై మూత పెట్టి, నేనైతే ఇక్కడ కరెంట్ కుక్కర్లో మీకు చూపిస్తున్నానండి. ముందుగా పాత్ర పెట్టి వాటర్ వేసుకున్న తర్వాత స్విచ్ ఆన్ చేసి కుకింగ్ మోడ్లోకి పెట్టుకొని మనం ఎగ్ మిశ్రమం గిన్నెని పెట్టి మూత పెట్టుకోండి. ఈ లోపుగా మనం దానికోసం కావలసిన మసాలా మిశ్రమాన్ని అయితే మనం ఇక్కడ తయారు చేసుకుందాం. మసాలా అంటే మరి ఇంకేం లేదండి, ఉల్లిపాయలు, టమాటాలు, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి అంతేనండి. దీనికోసం నేనైతే ఇక్కడ 3 ఉల్లిపాయలు తీసుకొని ఈ విధంగా సన్నగా స్లైసెస్లా కట్ చేసుకొని అన్నింటినీ కూడా మిక్సీ పట్టుకోవడమేనండి. మిక్సీ పట్టుకుంటే చాలు. అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలని ముందుగా మిక్సీ పట్టుకున్నాను. తర్వాత టమాటాలను కూడా మిక్సీ పట్టుకున్నానండి. లోపుగా ఇక్కడ మనం చూద్దాం, మనకైతే ఇది ఇక్కడ ఉడికిందో లేదో చూద్దామండి. దీనికోసం నేనైతే చాక్తో జస్ట్ ఇలా చూస్తున్నాను. చూడండి, ఎక్కడ ఏమీ అంటలేదు, మన కుకింగ్ మోడ్లోనే ఉంది. ఇక్కడ మనం వార్ మోడ్కి వచ్చినంత వరకు చూడకూడదండి. వాటర్ అంతా ఇంకిపోయినంత వరకు చూడనవసరం లేదు. మధ్యలో చూసుకుంటూ ఉంటే చాలు. దాన్ని బోర్లించుకొని ఈ విధంగా స్లైసెస్లా కట్ చేసుకుంటున్నానండి. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోండి. చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో. కూర కూడా చాలా బాగుంటుందండి. అదే మనం కుక్కర్లో పెడితే 3 విజిల్స్ వరకు ఉంచుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నేను మీకు కరెంట్ కుక్కర్లో చూపిస్తున్నానండి ఈ కూర చేయడం. ముందుగా పాత్ర పెట్టుకొని ఆయిల్ వేసాక చూడండి మనకి వార్ మోడ్కి వచ్చింది. ఈ వార్ మోడ్లోనే పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్నాను. అదేవిధంగా వెల్లుల్లి, అల్లం, ఉల్లిపాయల మిశ్రమాన్ని అయితే మిక్సీ పట్టాము కదా ముందుగా, ఆ మిశ్రమాన్ని వేసుకున్నాను. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను. పాత్ర పెట్టాక వేడయ్యేసరికి మనం ఆయిల్ వేసిన వెంటనే వార్ మోడ్కి వచ్చేసిందండి. దానిని నేను ఇప్పుడు కుకింగ్ మోడ్కి సెట్ చేశాను. ఆ హీట్ అయిపోతే చాలండి. మనం ముందుగా ఎంత ప్రెస్ చేసినా కుకింగ్ మోడ్లోకి వెళ్ళదు. ఆ హీట్ అయిపోయాక మనం ప్రెస్ చేస్తే కుకింగ్ మోడ్లోకి వెళ్తుందండి. పచ్చివాసన పోవడం కోసం కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టిన టమాటా మిశ్రమాన్ని కూడా వేసుకున్నాను. ఇక్కడ బాగా కలుపుకొని ఒక్కసారి అయితే మూత పెట్టుకోండి, ఎందుకంటే కొంచెం ఎక్కువ గ్రేవీ ఉంది కదా, తొందరగా ఉడుకుతుందండి. అలా అయితే ఇక్కడ చూడండి చాలా బాగా ఉడుకుతుంది కదా. కరెంటు కుక్కర్లో వంట అనేది చాలా ఈజీగా అవుతుందండి. కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడ 2 గిన్నెలే ఇస్తాడు కదా. ఒక దాంట్లో అన్నం వండుకుంటాం, ఇంకొక దాంట్లో కూరలు అది వండుకుంటామండి. 2 పాత్రలు ఇవ్వడం, మనకి ఇంకా ఎక్కువ ఐటమ్స్ కావాలంటే మళ్ళీ తోముకొని మళ్ళీ పెట్టుకోవాలి. అక్కడే టైం వేస్ట్ అనిపిస్తుంది, కానీ లేకపోతే వంట అనేది చాలా తొందరగా అవుతుంది. ఈలోపు మన ప్రాసెస్ చూద్దాం. చూడండి, నేనైతే ఇక్కడ కొంచెం కారం, కొంచెం హోల్ వీట్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ గుడ్లు ముక్కలను అయితే వేసుకున్నానండి. తర్వాత కొంచెంగా వాటర్ అయితే వేసుకున్నాను, 1 టీ గ్లాస్ వాటర్. ఎందుకంటే ముక్కలకి బాగా గ్రేవీ అనేది పడుతుందండి, అందుకోసమని కొంచెం అయితే వాటర్ వేసుకోండి, మరీ ఎక్కువగా అవసరం లేదు. చూడండి మూత పెట్టాను, మళ్ళీ మధ్యలో ఒకసారి చూసుకున్నాను. చాలా బాగా ఉంటుందండి టేస్ట్ అయితే. ఒకసారి ట్రై చేయండి. చూడండి ఎంత బాగా ఉబ్బాయో. ఉడకడం వల్ల కొంచెం వాటర్ వేయకపోతే బాగానే ఉంటుంది, కాకపోతే ఇంత బాగా ఉండదండి. ఒక్కసారి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి, అవసరమైన వాళ్ళకి చేరువవుతుందని ఆశిస్తున్నానండి. ఇప్పుడు చూడండి ఇక్కడ నేను స్విచ్ అనేది ఆఫ్ చేసుకున్నాను, దించేసుకుంటున్నానండి. అప్పటికి చూసారా ఉడుకుతుంది. ఇది ట్రిపుల్ లేయర్ అవ్వడం వల్ల ఆ హీట్ అనేది ఉంటుందండి. కాబట్టి కొంచెం గ్రేవీ ఉంటుండగానే మనం దించుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన కూర అనేది చాలా తొందరగా రెడీ అయిపోతుంది.